silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, బలవంతుడవు శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, బలవంతుడవు శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. తరములు మారిన యుగములు మారిన మారని వాడవయ్యా, నింగి నేల ఐక్యం అయిన మరువని వాడవయ్యా. తరములు మారిన యుగములు మారిన మారని వాడవయ్యా, నింగి నేల ఐక్యం అయిన మరువని వాడవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. నిజమైన దేవుడ నీవే, రుజువైన దేవుడ నీవే, మార్గం సత్యం జీవం మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించేవాడవు నీవే, బ్రతుకిచ్చేవాడవు నీవే, తప్పిన గొర్రెను మందలు చేర్చిన కాపరి నీవయ్యా. నిజమైన దేవుడ నీవే, రుజువైన దేవుడ నీవే, మార్గం సత్యం జీవం మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించేవాడవు నీవే, బ్రతుకిచ్చేవాడవు నీవే, తప్పిన గొర్రెను మందలు చేర్చిన కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా, సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా, సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము,
గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. హల్లెలూయా. మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కోవిడ్-19 కరోనా వైరస్ వలన గృహ నిర్బంధంలో ఉండేటువంటి మనం గృహాల్లోనే ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తూ మిగిలిన కుటుంబ సభ్యులతో సావాసం చేస్తూ గడిపే ఈ గొప్ప అవకాశం మనకు దొరికినందుకై మనం ప్రభుని స్తుతించబద్దులం. అలాగనే మనకివ్వబడిన ఈ సమయాల్లో కూడా మనం సరిగా సద్వినియోగం చేసుకోవడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. మరి ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి 9:15 వరకు వర్తమానాలు విని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్న మిమ్మలను యేసుక్రీస్తు వారి నామంలో అభినందిస్తూ, మీ ప్రార్థన ప్రభు కొరకు మీరు వెచ్చించిన సమయాలు అవి ఎప్పుడూ నిష్ప్రయోజనం కావు. ఏదో ఒక రోజున తప్పనిసరిగా దాని ఫలితాలు రావటం మనం చూస్తాము. తద్వారా దేవునికి మహిమ వస్తుంది, మనుషులకు మేలు కలుగుతుంది, మనకును ఆశీర్వాదం వస్తుంది. అటువంటి దీవెనకరమైన గడియలు మనం కలిగి ఉండేందుకు ప్రభువే తను అనుగ్రహించిన ఈ నడిపింపుకు ప్రభుకి మన వందవస్తులమై ఈరోజు మనం చదువుకున్న భాగం రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. దేవుని వాక్య ధ్యానాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్య ధ్యానంలో నుంచి వచ్చిన మాటలు మన జీవితానికి ఎలా అన్వయించబడుతున్నాయో అదే అర్థం చేసుకొని ఆ వాక్య సత్యాలను మనకు వర్తింప చేసుకుని ఎక్కడ మనము సవరించుకోవాలో అక్కడ సవరించుకొని మనం ప్రభుని సంతోషపెడుతూ మనం కూడా ఆత్మలో ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. కనుక ఆ పనిలో ఉండేందుకే దేవుడు ఈ సమయాలు మనకిచ్చాడు అని దయతో మీరు గమనిస్తే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నాను. సరే, ఈరోజు మన ధ్యానంలోకి వెళ్లే ముందు మనం చదువుకున్న ఈ భాగంలో నుంచి ఒక్క వచనం నేను చదివి చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెలుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణము అయ్యిరి. దేవుడు ఈ వచనాల్ని మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవ, మాతో మాట్లాడుతున్న మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ మరోసారి నీ కృపను అర్థిస్తూ నీ వైపు మేము చూస్తున్నాము. మేము నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠములను రూతు గ్రంథం నుంచి మాతో మాట్లాడి మా జీవితాలను మీరు కట్టమని, తద్వారా నీ నామానికి మహిమ, మా ద్వారా అనేకులకు నీ యొక్క ఆశీర్వాదం, మేమును దీవించబడే ఈ కృపా భాగ్యం అనుగ్రహిస్తారు అని మమ్మలను మేమే నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ నీ వాక్య ప్రత్యక్షతలు మాకు ప్రసాదించమని యేసు నామములో స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ
సహోదర సహోదరులారా, ఈ భూమి మీద ఉన్న మనుషులను మనం విభజించవలసి వస్తే వారిని 3 భాగాలుగా విభజించేదానికి అవకాశం ఉంది. ఆ 3 రకాల మనుషుల్లో మొదటి రకం మనుషులు దేవునిని ఎరగక, దేవునికి తమ హృదయం ఇవ్వక, దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనుషులు. ఇలాంటి వారు ప్రపంచంలో అధిక సంఖ్యాకులుగా కనబడతారు. అలాగనే రెండో రకం మనుషులు దేవుని వాక్య సత్యాన్ని విని విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షింపబడి వారు దేవుని పిల్లలుగా ఉంటారు. ఇది రెండో రకం మనుషులు. వీరి సంఖ్య కూడా ప్రపంచంలో పెద్ద ఎక్కువని అనిపించకపోయినా ఒక అర్థవంతమైన స్వల్ప సంఖ్య ఈ గుంపుకు చెందిన వారు ఉంటారు. అలాగనే మనుషుల్లో మూడో రకం మనుషులు, వీరు ఒకప్పుడు దేవుని నమ్మిన వారే, మార్పు చెందిన వారే, కానీ వారి భక్తి జీవితంలో వారు దివాలా కోరులయ్యారు. ఈ రకం మనుషులు కూడా నేడు ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో కొంచెం అధిక సంఖ్యాకులుగానే కనబడతారు. ఈ 3 గుంపులను అపోస్తలుడైన పౌలు యొక్క భాషలో మనం చెప్పవలసి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆరంభించి 3వ అధ్యాయంలో ఈ మనుషుల గుంపులను ఆయన విడగొట్టే ఆ లెక్క మనం చూసినప్పుడు ఈ 3 రకాల మనుషులను మనం చూడగలుగుతాం. నేను మీ కొరకు చదువుతాను, చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకొనొచ్చు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అన్నాడు. ప్రియులారా, 14వ వచనం ఆరంభంలో చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, అతడు దేవుని సంగతులు అంగీకరించలేనివాడు. ఆ సంగతులు అతనికి వెర్రితనంగా ఉంటాయి. అతడు ప్రియులారా దేవునికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు మనం చదువుకున్న లేఖన భాగంలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు కనబడతారు. అందులో దేవుని ఎరగక లేక దేవునికి దూరంగా ఉండే ప్రకృతి సంబంధమైన వ్యక్తి కోవలోనికి వార్ప వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. వార్ప ప్రకృతి సంబంధి. దైవ సంగతులు ఆమె గ్రహించుకోలేదు. దైవ సంగతుల విషయమై ఆమెకు ఒక పట్టుదల, దైవ సంగతుల విషయమై ఆమెకు ఒక ఆకాంక్ష లేదు అని ఆమె జీవితంలోకి తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఇక ఆమె గురించి ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పలేను, కానీ లోపలికి వెళ్ళాక కొన్ని సంగతులు మనం అధ్యయనం చేస్తాం. రెండో రకమైన మనుషులు, వీరు మారు మనసు పొందిన వారు, రక్షించబడిన వారు. వీరికి పౌలు భక్తులు ఇచ్చిన పేరేమిటి అంటే వీరు ఆత్మ సంబంధులు అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు అని అన్నాడు. ఈ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అంటే దైవ సంగతులను వివేచించి, గ్రహించి, అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడిన వాడు అన్నమాట. ఈ కోవకు మనం చదివిన స్టోరీలో రూతు ఈ కోవకు వస్తుంది అనేది మీ మనసులో ఉంచండి. వార్ప ప్రకృతి సంబంధి అయితే, రూతు ఆత్మ సంబంధి అయితే, సరే, మనుషుల్లో 3వ రకం మనుషుల గురించి చెప్తాను. వీరు శరీర సంబంధులు. చూడండి, వీరి గురించి పౌలు యొక్క పరిభాషలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సహోదరులారా,
ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అన్నాడు. మీరు రక్షించబడిన వారే, కానీ పరిస్థితుల ప్రభావమో లేక ఏవో సంగతులు వారిని ప్రలోభ పెడితేనో వారు దైవ స్థాయిలో ఉండవలసినట్టుగా ఉండక వారు దివాలా కోరుతనానికి వచ్చారు. వీరికి పౌలు భక్తులు ఇచ్చిన పేరు శరీర సంబంధులు అని. ఈ శరీర సంబంధి అనే ఈ దశకు వచ్చినప్పుడు మనం చదివిన భాగంలో ఉండేటువంటి ప్రియమైన స్నేహితులారా, ముగ్గురు వ్యక్తుల్లో నయోమి ఈ కోవకు వస్తుంది. ఆమె దేవుల్లో ఉన్న వ్యక్తే, కానీ ఆమె దేవుల్లో సరిగా లేదు. ఆమె భక్తిలో దివాలా కోరుతనాన్ని రుచి చూచిన ఆమె అని మనం అర్థం చేసుకోవాలి. కనుక వినండి ప్రియులారా, మనం ఇప్పుడు ఆలోచిస్తున్నది భూమి మీద ఉన్న మనుషులు 3 కోవలకు చెందినవారు. అయితే వారు వార్పలాగా ప్రకృతి సంబంధులుగా ఉంటారు, లేదా రూతు వలె ఆత్మ సంబంధిగా ఉంటారు, లేదా నయోమి వలె శరీర సంబంధంగా ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను వాక్యం లోపలికి వెళ్ళక మునిపే నేరుగా మీ ముఖం మీద మీకు ప్రశ్న అడగాలి. అసలు నీ జీవితం ఏ కోవకు చెందుతుంది అనేది నీవు పరీక్షించుకోవాలి అని నీకు మనవి చేస్తున్నాను. ఆరంభంలోనే ఇలా మిమ్మల్ని పరీక్షించుకోవాలి, ప్రశ్నించవలసి వస్తుంది. నీవు ప్రకృతి సంబంధివా, లేక ఆత్మ సంబంధివా, లేక నీవు శరీర సంబంధివా? నీవు ఒక వార్ప లాంటి వాడివా, లేక నువ్వు రూతు లాంటి దానివా, లేక నీవు ఒక నయోమి లాంటి వాడివా? నువ్వు ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యుంటావు. ఈ 3 మినహాయించి ఇక వేరొక గుంపు లేదు ప్రపంచంలో. కనుక ఈ 3 నేను కాదండి, నేనేదో మరి ఒకటి అనడానికి అవకాశం లేదు అనే విషయాన్ని మీరు మనసులో పెట్టాలని మీకు మనవి చేస్తూ, ప్రియులారా, ఇప్పుడు లోపలికి వెళదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు చదివారు కదా. ఈ స్టోరీలోంచి మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకునే ముందు ఒక మాట చెప్తాను, వినండి. భక్తిలో ఎవరైనా దివాలా కోరులు అయితే వారు ఆ దివాలా కోరు తనములోనే వారు ఉండిపోలేరు. నిజమైన విశ్వాసి, నిజమైన పరిశుద్ధుడు ఈ లోకము అనేటువంటి అపరిశుద్ధమైనటువంటి రొప్పిలో పడినా అందులో ఉండలేడు. వాడు ఖచ్చితంగా వెనక్కి వస్తాడు. ఒకవేళ వెనక్కి రాకుండా ఆ రొప్పిలో, ఆ రొచ్చులో అదే తనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని అతను అందులో ఉండిపోతే ఖచ్చితంగా అతను మార్పు చెందిన మాట పచ్చి అబద్ధం అని మనం పరీక్షించుకొని చెప్పేయచ్చు. కనుక వినండి ప్రియులారా, ఇప్పుడు నయోమి యొక్క జీవితాన్ని చూడండి. బెత్లెహేమును విడిచిపెట్టింది, మోయాబుకు వెళ్ళింది, తన భర్తను, తన 2 కుమారులను పోగొట్టుకొని ఏమీ లేనిదైపోయినటువంటి ఆమె, వినండి ప్రియులారా, 6వ వచనంలో మనం చదివాం కదా. అందులో ఏముందో తెలుసా? 5వ వచనం చివరిలో, కాగా ఆ స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయను. ఇక ఎవరు తనకు లేరు. తను ఉన్నది ఇప్పుడు మోయాబు దేశంలో. కనుక ఇక మోయాబీలతో నేను కలిసిపోవలసిన గడియ నాకు వచ్చింది. ఇక నాకెవరున్నారు ఇక్కడ? నేను చూస్తే నేను మా దేశాన్ని విడిచిపెట్టి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన కుటుంబం మాది. ఇప్పుడు నేను ఇక ఏమీ లేదు, ఇక్కడ కలిగి లేను. కనుక నేను వీరిలో కలిసిపోయి ఈ మోయాబీల దేవత అయిన కెమిషను ఆరాధించుకుంటూ మోయాబీలలో నేను ఒక మోయాబీరాలాగా తయారవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, పరాయి దేశంలో ఒంటరి గత్తె అయిపోయిన నయోమి అక్కడున్న స్థానికులతో కలిసిపోవాలని అనుకోలేదు. కానీ ఆమె సువార్త వినింది. ఆ సువార్తతో మళ్ళీ వెనక్కి రావాలని ఆమె ఆశించింది. ఇదే భక్తిలో దివాలా కోరుతనంలోకి వెళ్ళిన వారికి దేవుడు అందించేటువంటి సువార్త వారు విని, ఒక వర్తమానం విని మళ్ళీ దేవుడు కోరుకునే స్థానానికి మళ్ళీ వారు తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు దూరంగా ఉండలేరు. ఒకవేళ నువ్వు దూరంగా ఉండడమే సరైనది అనుకొని నువ్వు బ్రతుకుతున్నావంటే నీ మార్పు పచ్చి అబద్ధం అని అనుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఇది మీకు కొంచెం అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 8వ అధ్యాయం దగ్గరకు రండి.
ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం మీ కొరకు చదివి ఈ ఉదాహరణ నేను మీకు వివరిస్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఇలా వ్రాసి ఉంది. మొదటి దినమున 40 దినములు అయిన తర్వాత, చూస్తున్నారు కదా 8వ అధ్యాయం మొదటి 6వ వచనంలో ఇలా ఉంది. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. నోవహు తన ఓడలో నుంచి కాకిని బయటకు పంపించాడు, అలాగనే పావురాన్ని కూడా బయటకు పంపించాడు. బయటకు వెళ్ళినటువంటి ఆ కాకి ప్రియులారా మళ్ళీ వెనక్కి రాలేదు. ఆ నేల మీద తనకు దొరుకుతున్న శవాలు, ఆ నేల మీద తనకు కనబడుతున్న రోత, తన భోజనానికి అవి చాలా బాగున్నాయి, అది మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. కానీ పావురం బయటకు వెళ్ళింది, కానీ అది బయట ఉండలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, వినండి ఈ మాట. నిజమైన విశ్వాసి లోకము, సాతానుడు వారి శరీరము లాగుతున్న ఏ పాపానికో పడినో జారినా వారు అందులోనే ఉండలేరు. వారు వెనక్కి తిరిగి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఆత్మ సంబంధులే, ఇప్పుడు శరీర సంబంధులుగా మారారు గనక ఆ శరీర సంబంధులుగా వారు మిగిలి ఉండిపోలేరు, వెనక్కి తిరిగి వస్తారు. ఒకవేళ వెనక్కి తిరిగి రావాలి అని మనసే లేకపోతే ఆ పాత ప్రియులారా, ఆ లోకం, ఆ సాతాను యొక్క ప్రలోభాలకు లొంగి శరీర సుఖాలు సరదాలకు మరిగి ఇంకా లోకములోనే బ్రతుకుతుంటే నీ బుద్ధి కాకి బుద్ధే గాని నువ్వు పావురంగా మార్పు చెందలేదు అని తెలుసుకోవాలి. కనుక ఈ ఉపఘాతాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ప్రియులారా, ఈ స్టోరీలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు వివరించబోతున్నాను. ఇప్పటికే మీకు 2 విషయాలు అర్థమై ఉంటాయి. నేను ఎలాంటి వ్యక్తిని అని పరీక్షించుకోవడానికి దేవుడు ఒక తలంపునిచ్చాడు. ఒకవేళ నేను దేవునితో లేక దేవునికి దూరం అయితే నేను మళ్ళీ వెనక తిరిగి రావడం అది మంచి అనుభవం. నేను మళ్ళీ లోకము, పాపము, శాపములోనే నేను పొర్లాడుతుంటే నేను సరైన ఆత్మ సంబంధినే కాదు అని తెలుసుకోవడానికి ఒక పరీక్షగా ఆ ఉదాహరణ మన ముందుకు దేవుడు తీసుకుని వస్తున్నాడు ఈ రాత్రి. సరే, ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు నేను వివరించే ప్రియులారా ఈ 6 నుంచి 13 వచ్చిన భాగాల నుంచి నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. అందులో మొదటి సంగతి కృపతో కూడిన దైవ దర్శనం. కృపతో కూడిన దైవ దర్శనం అది వివరిస్తాను. రెండవ మాట వినండి ప్రియమైన స్నేహితులారా, కలవరపెట్టే ప్రకటనలు మీకు వినిపిస్తాను. కలవరపరిచే ప్రకటనలు ఉన్నాయి ఇందులో. మూడవ సంగతి ఏమిటి అంటే కఠినమైన పరీక్షా సమయం ఒకటి వచ్చింది కొంతమందికి. అదేంటో తర్వాత మీకు వివరిస్తాను. ఈ 3 విషయాలు మీ మనసులో పడనివ్వండి. మొదటి మాట ఇవ్వండి, కృపతో కూడిన దైవ దర్శనం. రెండవ మాట కలవరపెట్టేటువంటి ప్రకటనలు. మూడవ మాట కఠినమైన పరీక్ష. ఈ 3 సంగతులు మనం ఈ భాగంలో ఉండేటువంటి ఆ 3 వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి కూడా దృష్టిలో పెట్టుకొని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కృపతో కూడిన దైవ దర్శనం చూడండి. ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అనే మాట మనం చూస్తాం. ఈ వచనంలో కృపతో కూడినటువంటి దేవుని దర్శనాన్ని మనం అధ్యయనం చేయాలి ఖచ్చితంగా. దేవుడు కృపతో తన ప్రజలను దర్శించువాడు. అది చెప్పే ముందు ఈ మాట కూడా చెప్పాలని నా జ్ఞాపకానికి వస్తుంది. అదేంటో తెలుసా, దేవునికి తన ప్రజలు దూరమైపోతున్న ప్రతిసారి
దేవుడే పట్టింపుతో వారి యొద్దకు మళ్ళీ ఏదో ఒకలాగా సందేశాన్ని పంపించి మరలా వారిని తన తట్టు తిప్పుకునే ప్రయత్నం దేవుడు ఎప్పుడూ చేయడంలో ఆయన సఫలీకృతుడై, తనకు దూరం అయ్యారు, వారితో నాకు ఇక పని లేదు, వారు నాకు అవసరం లేదు, వారిని వదిలేసుకుంటాను అని చెప్పి దేవుడు ఎప్పుడు మనం విదిలించుకోడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలం, మన అజ్ఞానమో లేక మరి యొక్క ప్రలోభమో మనం పడి మనం ఆయనకు దూరం అయిపోతే మళ్ళీ మనం ఆయన యొద్దకు రావడానికి ప్రియులారా దేవుడు చర్యలు ఆయన చేపట్టేవాడు. ఆ చర్యలనే కృపతో కూడిన దైవ దర్శనం అని మనం అంటాం. ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆదికాండం 12వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మిత్రులారా ఆ 20వ వచనం వరకు అబ్రహాము కూడా దేవునికి దూరస్తుడై ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో సంపాదించుకుంటున్నాడు. ఐగుప్తు దేశంలో తన భార్య పరాయి ఆయన అంతఃపురములో ఉండింది. కానీ దేవుడు తన కుమారుడైన తన స్నేహితులుగా చేసుకోబోతున్న ఈ అబ్రాహాం మళ్ళీ తిరిగి తన యొద్దకు రావడానికి ఐగుప్తులో ఉన్న ప్రజల మీదకు ఆయన వేదనలే పంపించాడు. అదే దేవుడిచ్చిన సందేశం, అదే దేవుడు దర్శించడం, వారికి వేదనలు రావటం. వినండి ప్రియమైన స్నేహితులారా, అబ్రాహాము ఐగుప్తు దేశంలోనే అవమానము నొంది ఫరోతోను వెలవయ్యా ఎక్కడి నుంచి అని అనిపించుకునేటువంటి పరిస్థితులను దేవుడే తీసుకుని వచ్చాడు. ఐగుప్తీయులకు వేదనలు కలిగించగా ఫరో అబ్రాహామును పిలిపించి ఈమె నీ చెల్లెలని ఎందుకు చెప్పావయ్యా, ఈ పాడుకుని ఎందుకు, ఈమెను తీసుకుని పో అన్నాడు. తీసుకుని వెళ్ళు అనలేదు. మీరు కావాలంటే చదవండి. వెళ్ళు అనే మాట గౌరవప్రదమైన మాట, పో అనే మాట అవమానకరమైన మాట. ఆదికాండం చదువుతున్నాను చూడండి, 12వ అధ్యాయం 19వ వచనంలో ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి, నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితే నేను ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. క్రీస్తునందు ప్రియ సహోదరి స్నేహితులారా, అబ్రాహాము మరలా తిరిగి తన యొద్దకు రావడానికి అక్కడ ఐగుప్తీయులకు వేదన కలిగించి వారితోనే అబ్రాహాము అవమానం పాల్గొన్నట్లుగా దేవుడు చేసి మళ్ళీ అబ్రాహాముని వెనక్కు దేవుడు తీసుకున్నాడు. ఇదొక సంగతి అయితే ప్రియులారా, బేతేలును విడిచి యాకోబు కూడా చాలా సంవత్సరాలు దూరంగానే తిరుగుతున్నాడు. బేతేలు దేవుని నివాసం. ఆ బేతేలు నుంచి వెళ్లిన ఆయన పద్దనరాములో 20 సంవత్సరాలు బ్రతికాడు. పద్దనరాము దగ్గర నుంచి అతను షెకెముకు వచ్చి సుక్కోతు అనే స్థలములో మరికొన్ని సంవత్సరాలు బ్రతికాడు. ప్రియులారా, అతను సుక్కోతులో స్థలము కొనుక్కొని పశువులకు పాకలు వేయించుకొని అక్కడ బ్రతికినటువంటి కారణం చేత ఏమైందో తెలుసా? యాకోబు ఇంటికి అతనికి ఒక్కగానొక్క కుమార్తె దేనా చేర్చబడగా అతని కుమారులైన లేవి షిమ్యోనులు వారు నరహంతకులు కాగా ఆ షెకెము వాసులందరూ వచ్చి ఇప్పుడు యాకోబుని చంపేస్తారేమో అన్న భయం యాకోబుకు ఆవరింపబడగా ఇప్పుడు యాకోబు మరలా బేతేలుకు బయలుదేరి వెనక్కి వస్తున్నాడు. చూస్తున్నారా? ఈ పరిస్థితులన్నీ ఎవరు కల్పించారు, ఎవరిచ్చారు? చెప్తాను, వినండి ప్రియులారా. బేతేల్ అనగా దేవుని నివాసం. అది విడిచిపెట్టుకొని వచ్చావు, మళ్ళీ అక్కడికి వస్తానని చెప్పావు, కానీ రాలేదు యాకోబు. కానీ పద్దనరాములో 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు భార్యల కొరకు మామగారికి ఊడిగం చేశాడట. 6 సంవత్సరాలు మందల కొరకు కొలువు చేశాడట. అది చేసిన తర్వాత షెకెముకు వచ్చి సుక్కోతులో అతను పాకలు వేసుకున్నాడు. ప్రియులారా, ఈ రెండింటికి ఒక గంభీరమైన అర్థం ఉంది. పద్దనరాము అనేటువంటి మాటకు ఐహిక విచారాలు అని అర్థమిస్తే, సుక్కోతు అనేటువంటి స్థలానికి స్వచ్ఛత్వం అనేటువంటి అర్థమిస్తే, దేవుని నివాసాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోయిన యాకోబు ఐహిక విచారాల్లో పడ్డాడు, దానితో పాటు స్వచ్ఛత్వములో పడ్డాడు. పర్యవసానం ఏమొచ్చిందో తెలుసా? కూతురు చెరచబడగా, కొడుకులు నరహంతకులవ్వగా, షెకెము వాసులు తన కుటుంబాన్ని చంపేస్తారేమో అన్న భయం రాగా మళ్ళీ తిరిగి బేతేలుకు వస్తున్నాడు. దేనా చెరచబడేందుకు దేవుడు వదిలాడు. ఆయన కుమారుడు నరహంతకులయ్యే పరిస్థితి రానే వచ్చింది. భయంకరమైన భయం యాకోబు యొక్క గుండెను పట్టింది. దేవుడే అనుమతించాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? బ్యాక్ టు బేతేల్, మళ్ళీ బేతేలుకు రావడం కొరకే.
దేవుడు దర్శించడం అంటే అదే. అబ్రహాము విషయంలో దైవ దర్శనం ఎలా జరిగిందనంటే, ఐగుప్తీయులకు వేదనలు కలిగినాయి, ఐగుప్తీయుల ఎదుట అబ్రహాము అవమానం పాలయ్యాడు. అదే దేవుడు దర్శించడం అనంటే. ఇప్పుడు యాకోబును దేవుడు దర్శించాడు అంటే ఎప్పుడు ఎలా దర్శించాడో తెలుసా? ఈ పరిస్థితులన్నిటి ద్వారా దైవ దర్శనం మళ్ళీ యాకోబు కలగా యాకోబు తిరిగి మళ్ళీ బేతేలుకు వస్తున్నాడు. ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రియమైన స్నేహితులారా, ఆ కనాను దేశంలో తాను ఉన్నటువంటి పాత ఊరు బెత్లెహేములో దేవుడు దర్శించి మరలా అక్కడ పంటలు పండిస్తున్నాడు, అక్కడ మళ్ళీ ఆహారం దొరుకుతుంది అనే సువార్త మన నయోమి చెవిన పడిందే ప్రియుల. అదే దేవుడు అక్కడ వాళ్ళని దర్శించినాడు, ఆ సువార్తతో ఇక్కడ నయోమిని కూడా దర్శించినాడు. అందుకే అన్నాను, ఇది కృపతో కూడిన దైవ దర్శనం. ఈ కృపతో కూడిన దైవ దర్శనంలో ప్రియులారా కొన్ని సంగతులు చెప్తాను, ఆలకించండి. కృపతో కూడిన ఈ దైవ దర్శనంలో కొన్ని సంగతులు. అందులో మొదటి సంగతి ప్రియులారా, దేవుడు తన కృపతో దర్శించాడు. కృపతో దర్శించాడు అని ఎందుకు అనవలసి వచ్చిందనంటే, కరువుతో బాధపడుతున్న ఆ బెత్లెహేము, ఆ కనానులో ఉండేటువంటి ప్రజలను ఆయన కృపతోనే జ్ఞాపకం చేసుకుని ఆ కరువును దేవుడు తీసేసి మరలా ఒక అద్భుతమైనటువంటి సస్యశ్యామలమైన ఒక మంచి బ్రతుకును మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు కృపతో దర్శిస్తే అది వరకు ఉన్న శ్రమ అది పటాపంచలైపోతుంది, మటుమాయమైపోతుంది. ఈ భూగోళాన్ని దేవుడు మరోసారి దర్శిస్తే, మన దేశాన్ని మన రాష్ట్రాన్ని దర్శిస్తే, మనుషులను భయకంపితులను చేసి ప్రియులారా గుణనిర్బంధం చేయించి మనల్ని బాధ పెట్టి ఏడిపిస్తున్న ఈ కరోనా పటాపంచలవుతుంది. కనుక ఇప్పుడు జరగాల్సింది ఏంటో తెలుసా? గాడ్స్ విజిటేషన్. దేవుడు దర్శించాలి మరోసారి. ఈ భూగోళాన్ని దేవుడు దర్శించాలి, ఈ ప్రపంచాన్ని దేవుడు దర్శించాలి, భారతదేశాన్ని దేవుడు దర్శించాలి, మన ప్రాంతాలను దేవుడు దర్శించాలి. ప్రియులారా, దేవుడు దర్శించేటువంటి ఆయన ప్రక్రియలో ఆయన కృపతో దర్శించినటువంటి దేవుడు అలా దర్శించే ముందు మనుషులను ఎలా పట్టించుకుంటాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. దీని కొరకు నిర్గమకాండం మీరు 2-3 అధ్యాయాలు మీరు చూడండి ప్రియులారా. దేవుడు తన ప్రజలను, దేవుడు తన మనుషులను ఆయన దర్శించేటప్పుడు, ఆయన కృపతో దర్శించినప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందో, అతను ఎలాంటి వైఖరి ఈ మనుషులా కలిగి ఉంటాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 23 నుంచి ఇలా రాసి ఉంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మన దేవుని యొద్దకు చేరారు. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచాను. మీరు 24-25 వచనాల్లో 4 పదాలు చాలా ప్రాముఖ్యమైన పదాలు చెప్తాను, వినండి. మొదటి పదము వినండి ప్రియమైన స్నేహితులారా, విని అనే మాట. దేవుడు తన ప్రజల మూలుగులను వింటాడు. ఈ రోజున ప్రపంచంలో సంపన్న దేశాల దగ్గర నుంచి పేద దేశాల వరకు ఈ కరోనా బారిన మరణించవలసి వస్తుంది. ఈ ప్రమాదం ఆపలేమని ఎరిగిన ప్రజలు వాళ్ళు బోరుమని మొరపెడుతున్నారు. తలలు నేల మీద మోపుకొని సాష్టాంగపడి ఏడుస్తున్నారే. ఈ మొర దేవుడు విననివాడా? లేదు ప్రియులారా, ఆయన వింటాడు. ఆయన వింటాడు. విన్న దేవుడు కృపచేత దర్శిస్తాడు. తర్వాత చూడండి ప్రియులారు, 2వ పదం ఏంటో తెలుసా? జ్ఞాపకము చేసుకొనెను అనే మాట. అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ప్రియులారా, అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో మాటతో వారితో నిబంధన చేసి ఆ నిబంధన మాటలే మర్చిపోలేని దేవుడు ఈ రోజున ఈ ప్రపంచము ఆయన సంఘం, ఆయన పిల్లలమైన మనతో తన కుమారుడైన యేసు రక్తముతో నిబంధన చేసుకున్నాడు. ఈ రక్తంతో కూడిన నిబంధన దేవుడు మర్చిపోతాడా? మాటతో చేసిన నిబంధనే మర్చిపోని దేవుడు తన కుమారుడు రక్తముతో చేసిన నిబంధనను ఆయన మర్చేవాడు కాదు. అది 2వ మాట.
దేవుడు కృపతో దర్శించే ముందు ఆయన మొరలు వినే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మీరు గమనించాలి. మూడో సంగతి చూడండి ప్రియులారా, ఇక్కడే రాసి ఉంది 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఆయన చూస్తున్నాడు, వారి బాధలు చూస్తున్నాడు. వినండి, కరోనా బారిన పడి క్వారంటైన్ లో కొద్ది రోజులుండి రికవరీ అవ్వక చచ్చిపోయిన వారు, వారి పిల్లల యొక్క సన్నిధి కూడా వారికి దగ్గరగా లేకుండా గతించిపోతూ ఉండగా, గతించిపోయిన వ్యక్తి చచ్చిపోయాడని కబురొచ్చింది కానీ ఆ మనిషిని చూడలేకపోతున్నామని వాళ్ళ హృదయాలు బద్దలయ్యేలాగా ఏడుస్తూ ఉంటే, దేవుడు కఠిన కూడా చూస్తున్నాడు. చనిపోయిన వారు ఎలాగో చనిపోతున్నారు, వారు మిగిల్చినటువంటి కుటుంబ సభ్యుల రోదన, బాధ, వారి కన్నీరు ఆయన చూస్తున్నాడు. పేదవారికి తినడానికి లేని పరిస్థితులు వస్తున్నాయి. కష్టించి పని చేసుకుని రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు ఈ రోజున పనులు లేక బాధపడుతూ ఉంటే అది కూడా చూస్తున్నాడు. ప్రియులారా, ఆయన చూడని వాడు కాదు, ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఇది మర్చిపోయాము గనకనే ఆయన పాదాల పట్టుకొని విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన వైపు ప్రియులారా ఏడవడం, ఆయన వైపు చూడడం, ఆయన మీద ఆధారపడడం ఈ రోజున మనుషులకు చేత కాలేదు. చేత అయ్యేలా చేస్తున్నాడు ఇప్పుడు. మిత్రులారా వినండి, వినే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన చూచే దేవుడు. 25వ వచనం చివరిలో ఉంటుంది, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనే మాట ఉంది. ఆయన లక్ష్య పెట్టేవాడు. చనిపోయిన వారి ఎడలను, బ్రతికి ఉన్న మన ఎడలను ఆయన లక్ష్యముంచే దేవుడు. కనుక ఈ మాటలన్నీ మనకేమి నేర్పిస్తున్నాయనంటే, దేవుడు కృపతో దర్శించే ఆ గడియలలో వెనుక దేవుని యొక్క మనస్తత్వం ఇది మన ఎడల. ఈ భూమండలం ఎడల, ఈ భూగోళం ఎడల దేవుని మనసు అది. దేవుడు ఈ భూమి మీద నుంచి మొరలు వెళుతూ ఉండగా వింటాడు. ఆయన మనతో చేసే నిబంధన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియులారా, ఆయన మనం బాధలను చూస్తున్నాడు. చివరగా ఆయన మన మీద లక్ష్యం ఉంచాడు. ఇదే మాట 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, నేను నా ప్రజలను దర్శించాలనుకుంటున్నాను, అందుకు నువ్వు సాధనం కావాలని పిలిచినప్పుడు ఇలా అన్నాడు దేవుడు. 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాను చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పరులో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరనిని వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత స్పష్టంగా ఉన్నాయి కదా ఈ మాటలు. ఈ 4 మాటలు మీ మనసులో పడనివ్వండి. కృపతో దర్శించే దేవుడు, ఆయన వింటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన చూస్తాడు, ఆయన లక్ష్యం ఉంచుతాడు. కనుక కృపతో కూడిన దైవ దర్శనంలో మొదటి మాట కృపతోనే దర్శించే దేవుడు. అది మొదటి మాట అయితే, రెండో మాట చెప్తాను వినండి ప్రియులారా, కుమారుని యందు దర్శించు దేవుడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ కుమారుని ప్రస్తావన ఏముంది బ్రదర్ అని మీరు అంటారేమో, తర్వాత చెప్తాను. దేవుడు తన ప్రజలను దర్శించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం దైవ కుమారుడైన యేసుక్రీస్తే. ఆ విషయాన్ని డాక్టర్ లూకా గారు గ్రంథస్థం చేశారు. మీ కొరకు చదువుతాను చూడండి ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్న 76 నుంచి 79 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది, కానీ చివరి మాటలు చదువుతాను వినండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. ఈ అరుణోదయ దర్శనం వల్ల ఏమి జరిగింది అంటే, చీకటిలో మరణ ఛాయల్లో ఉన్న ప్రజలు వెలుగును చూస్తున్నారు. ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తన కుమారుని యందు దర్శించను అని అన్నాను కదా, ఇక్కడ కుమారుని ప్రస్తావన లేదు అనుకోకండి, నాకు కనబడుతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. ఆహారం ఇచ్చుటకు అనే మాటలో ప్రియులారా, అది దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షతది. నిజమైన జీవాహారం అది ప్రభువైన యేసుక్రీస్తే.
యోహాను సువార్త 6:37 యేసు ప్రభువే చెప్పారు ఈ మాట. దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చి దర్శించినట్లుగా అది టైప్ అయితే, ఈ రోజున యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనలను దర్శించిన వాడు. యోహాను సువార్త 35వ వచనం క్షమించండి, చదువుతున్నాను చూడండి. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారమును నేనే అన్నాడు. ఆ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తే, ఆ ఆహారం ప్రభువైన యేసుక్రీస్తే. గనక దేవుడు తన కృపచేత వారిని దర్శించగా, అలా దర్శించినటువంటి దేవుడు తన కుమారుని యందు దర్శించాడు. ఆధ్యాత్మిక ఆకలితో మలమలలాడిపోతూ నరకానికి ప్రయాణం చేస్తున్న మానవ జాతికి తన కుమారుడైన ఆ జీవాహారాన్ని ఇచ్చి దేవుడు మనుషులను దర్శించినాడు. దాని పేరే అరుణోదయ దర్శనం. ఇంకొక మాట కూడా మీతో చెప్తాను, వినండి. కృపతో కలుసుకున్న దేవుడు, కుమారుని యందు కలుసుకున్న దేవుడు, ప్రియులారా, ఆత్మశక్తితో కలుసుకున్నాడు. మీరు అనొచ్చు, ఇక్కడ ఆత్మశక్తి ఎక్కడ కనబడుతుంది బ్రదర్ అని. కొంచెం మనం ఆలోచించాలి. దీని అర్థం కావాలి అంటే న్యాయాధిపతుల గ్రంథం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి మనం. మీరు న్యాయాధిపతుల గ్రంథం మీరు గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో 7 పాప చక్రాలు ఉన్నాయి. పాప చక్రాలు అంటే దేవుని ప్రజల పాపం చేస్తుంటారు, దేవుడు వారికి శ్రమలను పంపిస్తూ ఉంటాడు, దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు ఒక రక్షకుడిని న్యాయాధిపతిగా వారికి ఇస్తుంటాడు. ఆయన బ్రతుకున్నంత కాలం వారు బాగుంటారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ దేవుడు శ్రమలు పంపిస్తాడు, మళ్ళీ వారు దేవునికి మొరపెడతారు, మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిపతిని రక్షకునికి ఇస్తుంటాడు. ఈ చక్రాలు, ఈ సైకిల్ 7 టైమ్స్ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఇందులో 3వ అనుభవం గమనించండి ప్రియులారా. శ్రమలు రాగానే మొర్ర పెట్టడం అనేది ఉంది, చూశారు. దేవునికి ఎప్పుడు శేషం మిగిలి ఉంటుంది. దేవుని ప్రజలందరూ చెడిపోరు. చెడిపోయిన వారు ఎట్లనూ చెడిపోతూనే ఉంటారు, కానీ దేవుని కొరకు బ్రతకాలి అన్న పౌరుషము, అంకిత భావం కలిగిన శేషం దేవుని కొరకు ఎప్పుడూ మిగిలి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ శేషము చేసే ప్రార్థనలే ప్రియులారా ఒత్నియేలు, అలాగనే దెబోరా, అలాగనే గిద్యోను, అలాగనే సంసోను, అలాగనే యెఫ్తా, వీరు న్యాయాధిపతులుగా ఉండి పనిచేసి దేవుని ప్రజల కొరకు సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలుగా మిగిలారు. ఇప్పుడు బెత్లెహేము ఆ ప్రాంతాల్లో అంత భయంకరమైన కరువు సంభవిస్తూ ఉండగా, ప్రియులారా, దేవుడు ఆత్మతో కలుసుకున్నాడు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఆ శేషమును దేవుడు తన ఆత్మ చేత పురుగొల్పగా, వారు ప్రార్థించగా దేవుడు ఆహారం ఇచ్చి మళ్ళీ తన ప్రజలను కలుసుకున్నాడు. ఆ ఆత్మ ప్రేరణి అక్కడున్న ప్రజలకు లేకపోతే, ఆత్మ ప్రేరణే వారికి లేకపోతే, వారు ప్రార్థించేవారు కాకపోతే ఎన్నెన్నో సంవత్సరాలు వారు కఠినమైన బాధను అనుభవిస్తూ ఉండవలసి ఉండేది. అందుకనే అంటున్నాను, దేవుడు ఆత్మశక్తితో తన ప్రజలను కలుసుకున్నాడు. సంపూర్ణమైన కృపతో కలుసుకున్న దేవుడు, తన కుమారుని ద్వారా కలుసుకున్న దేవుడు, తన ఆత్మశక్తి ద్వారా కలుసుకున్నాడు. ఇప్పుడు మనల్ని అదే దేవుడు దర్శించాలని అంటే, వినండి ప్రియులారా, ఆయన కృపతోనే కలుసుకునే దేవుడు. అది ఎలానో మీతో చెప్పాను. ఆయన కుమారుడని యేసునందు మనల్ని కలుసుకునే దేవుడు ఎలా కలుసుకుంటాడో చెప్పాను. ఆ ఆత్మశక్తితో కలుసుకోవాలని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడైనా చరిత్రలో దేవుడు తన ప్రజలను దర్శించే క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక 3 ప్రక్రియలు జరుగుతూ వచ్చేవి. ఏమిటి ఆ 3 ప్రక్రియలు అంటే, వారి హృదయాలు బరువెక్కగా, దేవుని కొరకైన శేషముగా మిగిలిన ఆ ప్రజల హృదయాలు బరువెక్కగా, వారి మోకాళ్ళు దేవుని ముందు వంగగా, వారి చేతుల్లో పరిశుద్ధ లేఖనాలు తెరవబడగా దేవుని యొక్క దర్శనం వచ్చేది. ఉదాహరణకు నెహెమ్యా గ్రంథం మీరు గమనించండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, ఈ 2 పక్క పక్కనే పెట్టుకొని చూస్తే దేవుడు మరలా తన ప్రజలను దర్శించి గొప్ప ఉద్యమాన్ని పంపడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని కొరకైన శేషముగా మిగిలిన ప్రజల గుండెలు బరువెక్కాయి, వారి మోకాలు దేవుని ముందు వంగాయి, వారి ముందు లేఖనాలు తెరవబడ్డాయి. ఈ రోజు మరోసారి ఈ భూమండలాన్ని, అలాగనే సంఘాలను, సమాజాన్ని, మన కుటుంబాలను దేవుడు దర్శించాలి అంటే, ఈ రోజు గుండె బరువెక్కిన విశ్వాసులు, దేవుని ముందు మోకాళ్ళు ఉంచిన దేవుని పిల్లలు
దేవుని లేఖనాలు తెరవగలిగిన సేవకులు, విశ్వాసులు మరలా ఈ భూమి మీద కనబడిన రోజున మరోసారి దేవుని యొక్క దర్శనం, అరుణోదయ దర్శనం ఈ ప్రపంచానికి కలుగుతుంది. కరోనాతో పెద్ద కృంగిపోవలసిన అవసరం లేదు. ఇది పోతే మరొకటి వస్తుంది, అది పోతే మరొకటి వస్తుంది. కానీ ప్రియులారా, సమస్యను వేలు దగ్గర మనం తొంచకుండా సమస్య వలన వచ్చిన ఫలితాలు మనం తెంచుకుంటూ కూర్చోవడం ఏం ప్రయోజనం? మీరు ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఈ రాత్రి వేళ కుటుంబ ప్రార్థనలో కూర్చున్న నిన్ను అడగాలి, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడు ఈ దేశాన్ని, మన సంఘాన్ని, ఈ ప్రపంచాన్ని, మన సావాసాన్ని దర్శించాలనంటే కృపతో కలుసుకునే దేవుడు ఎలా కలుసుకుంటాడో నువ్వు గమనించి, తన కుమారుని యేసునందు కలుసుకునే దేవుడు ఎలా కలుసుకుంటాడో అర్థం చేసుకుని ఆత్మశక్తితో దేవుడు కలుసుకుంటాడని నీవు నమ్మి ఆ ఆత్మదేవునికి అందుబాటులోనికి వస్తే ఆ పరిశుద్ధాత్ముడే నీ హృదయంలో భారం పుట్టిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడే ప్రార్థనగా సహకరించే మోకాలు ఉంచుతాడు. ఆ పరిశుద్ధాత్ముడే లేఖనాలు తెరవగా సంగతులను నీకు వివరిస్తాడు. ఆ రోజున బెత్లెహేములో అలాంటి వారు ఎవరో శేషం ఉపయోగించబడ్డారు. అందుకనే దేవుడు మరలా బెత్లెహేము వారిని దర్శించాడు. ఫీల్డ్స్ అన్ని కూడా, పొలాలన్నీ కూడా పంటలు పండుతున్నాయి, కరువంతా కూడా పటాపంచలైపోయింది. మళ్ళీ దేవుని ప్రజలు సంతోషించేటువంటి అనుభవంలోనికి వచ్చారు. ప్రియులారా, అలాంటి ఒక పునరుద్ధరణ ప్రక్రియ దేశంలో, ప్రపంచంలో, సంఘములో, సమాజంలో జరగాలి అని అంటే నీకు నాకు ముందు అర్థం కావాల్సింది ప్రియులారా, కృపతో దర్శించే ఆ దేవుని గురించి ముందు అర్థం కావాలి. కృపతో కూడిన ఈ దైవ దర్శనం మనకు అర్థం కావాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు నయోమి దేవుడు కృపతో తన ప్రజలు దర్శించినాడన్న సంగతి ఆమె వినింది. విన్న తర్వాత వినండి ప్రియులారా, ఆమె ప్రయాణమైపోయింది. ఆమె ప్రయాణం ఆరంభంలో ముగ్గురు ఉన్నారు కదా. 19వ వచనం చూడండి ప్రియులారా, చదువుతాను. 6వ వచనం చివరి భాగంలో, గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. కానీ ప్రియులారా చూడండి, 19వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా ఇలా వ్రాసి ఉంది, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు. వారంటే ఎవరిక్కడ? ప్రియులారా, నయోమి, రూతు మాత్రమే. నయోమి, రూతు మాత్రమే. వార్పా లేదు ఇక్కడ. ప్రయాణం ఆరంభించారు, ప్రయాణం ముగించుకున్నారు. అయితే ఈ ప్రయాణం మధ్యలో వినండి, కొన్ని కలవరపరిచే ప్రకటనలు వెలువడినాయి. ఏమిటా ప్రకటనలు? చదువుతాను చూడండి ప్రియులారా, 7వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడండ్లు బయలుదేరి యోధా దేశము తిరిగిపోవాలని మార్గమును వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్లను చూచి ఆమె ఏదో ప్రకటన మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు ఈ నయోమి కలవరపరిచే ప్రకటనలు చేస్తున్న ఈ నయోమిని గురించి నేను మీతో చెప్పే ముందు ఇప్పుడు చదివిన వచ్చిన వరకు మనం గమనించవలసిన ఒక మంచి తలంపు ఏంటనంటే, నయోమిలో వినండి ప్రియులారా, సరైన తీర్మానం తీసుకుంది. షీ మేడ్ ఎ రైట్ డెసిషన్. ఏమిటి ఆమె తీసుకున్న మంచి నిర్ణయం అంటే, భర్త పోయాడు ఇక్కడే, నా 2 కొడుకులు పోయారు ఇక్కడే, 2 కోడళ్ళు మోయాబు అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళతో పాటు నేను కలిసిపోతాను, ఆ కలిసి దేవుణ్ణి మొక్కుకుంటాను, మోయాబీ ఆడవాళ్ళలో నేను ఒక ఆడదాన్ని అయిపోతాను, ఇందులోనే మిగిలిపోతాను అనుకోలేదు. ఆమె వెనక్కి రావాలని మంచి తీర్మానం చేసుకుని లేచింది, ప్రయాణం మొదలు పెట్టింది. ప్రియులారా, బైబిల్లో ఈ మాట మీరు గమనించాలి. మనం ఎక్కడ పడి ఉంటే అక్కడి నుంచి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం లేవడం మంచి తీర్మానం, మళ్ళీ వెనక తిరిగి రావడం మంచి తీర్మానం, ఆ తొన్నిటి అనుభవంలోకి రావడం ఒక మంచి తీర్మానం. అందుకనే దేవుడు ఎఫెసీ సంఘానికి యోహానుతో పత్రిక రాయించినప్పుడు ఇలా వ్రాయించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ పత్రికలోని మాట మీ కొరకు చదువుతాను చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలోంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియలు చేయము. ఇక్కడ 3 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. మొదటి పదం ఏంటో తెలుసా? రైజ్. ఏ స్థితిలోంచి పడ్డామో అక్కడి నుంచి లేవడం, అది మంచి అనుభవం. రెండవది రిటర్న్, తిరిగి రావడం, అది మంచి అనుభవం.
రిపీట్ ఆ మొదటి పనులు చేయడం, అది మంచి అనుభవం. ఇక్కడ నయోమి కూడా ఈ 3 అనుభవాల్లోనికి తన జీవితాన్ని చొప్పించుకుంది చూడండి. అందుకే ఆమె సరైన తీర్మానం చేసింది అన్నారు. లేచింది ప్రియులారా, బెత్లెహేము వెళ్ళడానికి ప్రయాణం సాగించింది. అలాగని ఆ మొదటి అనుభవంలోనికి ఆమె అడుగు పెట్టాలని అనుకుంది. నేను ఎక్కడో ఒకసారి చదివాను ఒక మాట, ఒక అనుభవం ఇలా ఉంది. 2 భార్యాభర్తలు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. సరే, వారు సంఘానికి వచ్చారు దేవుని వాక్యం వినడానికి. ఆ రోజు దేవుని సేవకుడు ప్రియులారా ఎంతో చక్కని వర్తమానం కుటుంబ జీవితాన్ని గురించి ఆయన చెప్పారట. ఆ వర్తమానం ఇద్దరు విన్న తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చి వారి కారులో కూర్చున్నారు. వారు కూర్చున్న తర్వాత ప్రియులారా చాలాసేపు నిశ్శబ్దమే ఆ కారులో ఏలుబడి చేస్తుంది. నెమ్మదిగా భార్య నోరు తెరిచి మాట్లాడుతుందట. ఏమండి, మనం మొదటిసారి మనం కలుసుకున్నప్పుడు, మనం ప్రేమించుకున్న మొదటి రోజుల్లో, మనకు పెళ్ళైన మొదటి రోజుల్లో మనం ఇలా కూర్చొని లేము కదా. మీరేమో ఒక చేత్తో స్టీరింగ్ ని మీరు తిప్పుతూ, మరో చేత్తో నా భుజం మీద చెయ్యి వేసుకుని మీరు నన్ను బాగా దగ్గరగా లాక్కుని మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళు. మరి ఈ రోజేంటి మనం ఎట్లయిపోయాం? మీరేమో ఆ తలుపు దగ్గర స్టీరింగ్ ముందు కూర్చొని మీరు కారు నడపగా నేను ఈ తలుపు కట్టుకొని ఉండవలసి వచ్చింది. మన మధ్య ఎంత గ్యాప్ వచ్చింది కదా అందట. అప్పుడు హస్బెండ్ ఇలా అన్నాడు, భార్యతో ఇలా అన్నాడు, అమ్మాయి, నేను మొదటిసారి నిన్ను కలుసుకున్న తర్వాత ఆ ప్రేమించుకున్నటువంటి రోజుల్లో, నీతో పెళ్ళైనటువంటి ఆ తొలి రోజుల్లో నేను ఇదే స్టీరింగ్ మీద ఎడమ చేత్తో నా స్టీరింగ్ నడుపుతూ నా కుడి చేతిని సీటు మీద ఉంచగా నీవు నా కుడి చేతి కిందకి రాగానే నిన్ను దగ్గరకు తీసుకుని నేను ప్రయాణం చేసేవాడిని. అది నీకు తెలుసు. ఇప్పుడు నా ఎడమ చేయి స్టీరింగ్ మీదే ఉంది, నా కుడి చేయి సీటు మీదనే ఉంది, కానీ నీవే తలుపు కంటుకొని ఉన్నావు. ప్రియులారు, ఈ రోజున దేవునితో దగ్గరగా ఉండవలసిన మనుషులు అలానే దేవునికి దూరమై, ఓ దేవా నువ్వెందుకు దూరమయ్యావని అంటున్నా. ఆయన దూరం అవ్వలేదు. మనల్ని కౌగులించుకోవడానికి, దగ్గర చేర్చుకోవడానికి ఆయన చెయ్యప్పుడు ఉంది. ఆ చేతి కిందకి రావడం మనకే చేత కావడం లేదు. ఈ రోజున సంఘాలకున్న దుస్థితి అదే. దేవునికి దూరమై తిరిగి దేవుని మీద నేరారోపణ చేయటం. భర్తకు దూరమై ఇప్పుడు భర్త మీద నేరారోపణ చేస్తుంది. అతను బాధతో మాట చెప్పగానే పశ్చాత్తాపంతో మళ్ళీ భర్తకు దగ్గరగా వచ్చి అతని కుడి చేతి కిందకు వచ్చిందట. ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చుకుంటూ వారి ఇంటికి వెళ్ళారు. ఆ రోజున నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? యేసు ప్రభు నమ్మిన తొలి రోజుల్లో, భక్తి చేస్తున్నటువంటి తొలి రోజుల్లో దేవుని ప్రేమించడం, దేవునికి ప్రార్థించడం, దేవుని కొరకు ఇవ్వడం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం, దేవుని సువార్తకు పరిగెత్తడంలో ఏ తీవ్రత, ఏ పౌరుషం, ఎంత ఆసక్తి అయితే ఉండేదో అది నీ దగ్గర లేదు అనే మాట నేను చూస్తుంటేనే మాకు అర్థం అవుతుంది. నీకు కూడా తెలుసు నీ హృదయంలో, కానీ నువ్వు నటిస్తున్నావంతే. బహుశా నీలాంటి వ్యక్తికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలేమో, నీకు నంది అవార్డు ఇవ్వాలి. నటించడంలో ఆరితేరిపోయావు. నీకు తెలుసు నీ హృదయం నీ మీద నేరారోపణ చేయడం. మాకు కనబడుతుంది ప్రభు నమ్మిన తొలి రోజుల్లో, సేవలో తొలి దినాల్లో ఎంత బాగున్న ఈ మనిషి ఈ రోజు ఎట్లా ఉన్నాడు, ఇంటి ఇలా ఉందేమిటి ఈవిడ అని మాకు అనిపిస్తూ ఉందే. మా బొట్టోలకి, ఇక పైన ఉన్న వాడికి, అంతరంగం కూడా చూడగలిగిన ఆయనకి ఇక నీవు నేను ఎట్లా కనబడతామో ఏమో. ఇది మనం ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే ప్రియులారా, నయోమి ఒక మంచి తీర్మానం చేసుకుంది. లేచింది, ప్రయాణం మొదలు పెట్టింది. బెత్లెహేముకు చేరే వరకు ఆమె ప్రయాణం ఆపలేదు. ఆ మొదటి స్థలానికి ఆమె చేరుకుంది. కనుక కలవరపెట్టే ఆ ప్రకటనలు నయోమి చేసిందని చెప్పే ముందు ఆమె తీసుకున్న మంచి తీర్మానం చెప్పకపోతే ఆమె మీద బురద చల్లిన వాడు అవుతానన్న భయంతో ఆమెను అభినందిస్తూ ఆ క్యారెక్టర్ ఎంత గొప్పదో మీకు తెలియజేస్తూ ఈ సంగతులు మీతో చెప్పాను. ఇప్పుడు రెండో సంగతి చెప్తాను. దాన్ని బట్టే తెలుస్తుంది ఆమె కలవరపెట్టే ప్రకటనలు చేసింది అని. కనుక సరైన తీర్మానం చేసుకున్న ఆమె సరిగాని నడిపింపునిస్తుంది తన కోడళ్లకు. రైట్ డెసిషన్ తీసుకున్నటువంటి నయోమి రాంగ్ డైరెక్షన్ లోకి నడిపించాలనుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన మెట్టు.
వినండి ప్రియులారా, ఇప్పుడు చదువుతాను చూడండి. 7వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడళ్ళు బయలుదేరి యోధా దేశములకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఎడ్లకు తిరిగి వెళ్ళండి. చెడిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది ఉన్నట్లుగా యెహోవా దయచేయునుగాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజలందరూ నీతో కూడా వచ్చేద్దామని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా రానేనా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటగా ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. ప్రియులారా, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మి కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులు కనినను వారు పెద్ద కొరకు వారి కొరకు మీరు కనిపెట్టి ఉందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఎంటకత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, ఇది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మేము నొప్పించినంతటి కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పండి. నేను హోల్ పాసేజ్ అంతా చదివాను, చదవక తప్పదిక. కనుక ఇప్పుడు కలవర పెట్టే ఆ ప్రకటనలు చేసే నయోమి దగ్గర కొన్ని విషయాలు మనం సిస్టమేటిక్ గా నేర్చుకుందాం. మొదటి మాట, ఆమె ఒక సలహా ఇస్తుంది, ఆమె ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఏమిటో అడ్వైస్ అంటే, మీ తల్లి తండ్రుల ఇంటికి వెళ్ళండి, మళ్ళీ మోయాబు అబ్బాయిని పెళ్లి చేసుకోండి అంటుంది. ప్రియులారా, ఇదే రాంగ్ అడ్వైస్ అని మనం చెప్పొచ్చు. సార్, ఆ రాంగ్ అడ్వైజ్ మాట పక్కన పెట్టండి, కానీ అసలు మీతో వస్తానంటే తీసుకువెళ్ళవలసిన దాన్ని వద్దని ఎందుకు చెబుతున్నావు? బహుశా నీ పాపం బట్టబయలవుతుందనా? అరే, ఈమె బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత ఈ ఎలిమెలకేమయ్యాడు, ఈ కొడుకులేమయ్యారు, 2 ఆడవాళ్ళు ఎవరని వాళ్ళు అడిగితే, నా భర్త చచ్చిపోయినాడు, నా కొడుకులిద్దరికి మోయాబు అమ్మాయిని పెళ్లి చేశానని చెబితే, నువ్వు దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేశావని తన సొంత ఊరి వారు తన పాపాన్ని బట్టబయలు చేసి శిక్షిస్తారనే భయమా? ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళండి అని ఆమె ఇచ్చే సలహా వెనుక నయోమి దగ్గర ఉన్నదేంతో తెలుసా? తన పాపమును కప్పుకునే మనస్తత్వం. ఇది మంచిది కాదు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పనా? మనుషుల్లో కూడా మళ్ళీ ఈ 3 రకాల మనుషులు. ఎప్పుడైనా వారి పాపస్థితి వాళ్ళకి అర్థమైతే కొంతమంది ఏమో ఏమైనా కవరప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకు వీళ్ళ 3 దగ్గర భలే ఉంటుంది. నయోమి బుద్ధి ఏమో కవరప్ చేసుకునే బుద్ధి, వాక్మ బుద్ధి ఏమో గివప్ ఎక్స్పీరియన్స్, వదిలేసి పెట్టేసుకున్నాం ఈ మనిషిని అనేటువంటి బుద్ధి. కానీ రూతుది మాత్రం, ప్రియులారా వినండి, స్టాండప్ ఎక్స్పీరియన్స్, నిలబడదాం దేవుని కొరకనే మనస్తత్వం. సరే, ఇప్పుడు నయోమి ఇచ్చిన అడ్వైజ్ లో మనకు కనబడుతున్నది, సలహాలో మనకు కనబడుతున్న అనుభవం ఏంటో తెలుసా? తన పాపం తన సొంత ఊరిలో అది బట్టబయలయ్యే ప్రమాదం ఉంది గనక మీ తల్లి ఇంటికి పొండి, మీ ఊర్లో మీరు పెళ్లి చేసుకోండి, మీరు నెమ్మదిగా జీవించండి, మీరు మరలండి, మీరు వెళ్ళిపోండి, మీరు మరలండి. 3 సార్లు ఆమె మాట అనడం ఈ భాగంలో మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా భక్తిలో దివాలా కోరైపోయిన నీవు మరొకరికి నీ బోడి సలహాలు ఇవ్వకు. కొంతమంది భక్తిలో దివాలా కోరులు అయిపోయి ఇవంటి ఎదుటి వారికి సలహాలు ఇస్తుంటారు. భక్తిలో దివాలా కోరులైన వారు ఇచ్చే సలహాలు అన్యుడిచ్చే సలహాల కంటే ప్రమాదకరమైనవి. మిత్రులారా వినండి, మీరు ఎప్పుడైనా అన్యుడి దగ్గర సలహా తీసుకోండి, పర్వాలేదు, కానీ భక్తిలో దివాలా కోరైపోయిన సలహా తీసుకున్నారా, వాడు నిన్ను ముంచేస్తాడు. ఇది మనకు తెలియక మా వాడేనండి, మా బ్రదరేనండి, మా బిలీవరేనండి, మా చర్చ్ మెంబరేనండి, ఇతను ఒకప్పుడండి ప్రభు కొరకు భలే పౌరుషమన్న వాడండి, మరి ఇప్పుడండి వాడి సలహాలో తీసుకుంటున్నామే. సేవకు గాని వినండి ప్రియులారా, ఎవరి సంఘ నిర్వాహకత్వానికి గాని లేక నీ వ్యక్తిగత జీవితం గురించి గాని భక్తిలో దివాలా కోరు అయిపోయిన వాడు సలహా తీసుకోవద్దు. వాడు చాలా ప్రమాదకరమైన వాడు, ఆమె చాలా ప్రమాదకరమైన ఆడది. వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. నయోమి సలహా అది తప్పుడు సలహా, అందుకే ఆమె తప్పుడు నడిపిస్తుంది అని మీ సోదరునిగా నేను మీకు జ్ఞాపకం చేశాను.
సరే, ఆమె తప్పుడు సలహా ఇచ్చింది, అది ఆమెలో ఉన్న తప్పిదమైతే ఇంకొక మాట మీతో చెప్పాలి ప్రియులారా. అదేంటో తెలుసా? తన కోడలను అభినందించే బుద్ధి ఆమె దగ్గర ఉంది. ఎలా అభినందిస్తుందో చూడండి. మీ కొరకు చదువుతాను ఈ మాట. ఇలా వ్రాసి ఉంది మిత్రులారా, చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. ఆమె అన్న మాట మనం చూస్తే 8వ వచనంలో, నయోమి తన ఇద్దరు కోడలను చూచి, మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును. అసలు ఇంతకీ చనిపోయిన వారి ఎడల, ఈమె ఎడల వారిద్దరూ చూపిన దయేమిటి? చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక అని అనిందే. ఇది అలా అభినందిస్తుందే నయోమి అత్త. అసలు వీళ్ళేమి దయచూపినారు అంటే నాకు ఇలా అర్థమవుతుంది. ప్రియులారా, మోయాబీయులు స్వతహాగా వాళ్ళ విగ్రహారాధికులు, మోయాబీయులు స్వతహాగా వారు వ్యభిచారులు. మహులోను కిలియోనుతో వీళ్ళకి పెళ్ళైన తరువాత మోయాబు ఆడవాళ్ళే వారి సహజ బుద్ధి విగ్రహారాధన వ్యభిచారమే అయినా మోయాబు ప్రజల మధ్యలోనే జీవిస్తూ కూడా వీళ్ళతో పెళ్ళైన తరువాత ఆ విగ్రహారాధనకు వ్యభిచారానికి వీరి ఇంటికి వచ్చాక తావివ్వలేదు. వాళ్ళు మా ఆచారం విగ్రహారాధన చేయటం, మా అలవాటు వ్యభిచారానికి వెళ్ళడం అని వారు ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత వారు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అదే చనిపోయిన ఆ ఇద్దరు యవనస్తుల విషయమై ఈ ఇద్దరు యవన ఆడపిల్లలు దయచూపడం. మరి నా ఇంట్లో కూడా దయచూపారని ఎందుకు అంటున్నది ఆమె అంటే, నా కొడుకులిద్దరు చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను విడిచిపెట్టి మీరు మోయాబులోకి వెళ్ళి మళ్ళీ మీ విగ్రహారాధన, మళ్ళీ మీ వ్యభిచారానికి మీరు వెళ్ళలేదు, నన్నే మీరు అట్టి పెట్టుకుని ఉన్నారే, మీరు నా ఎడల కూడా దయచూపారు. నాకు ఇది అర్థమైంది. మరి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు దేవుని బట్టి నా కొడుకులకు నాకు మీరు ఎలాగైతే అంటి పెట్టుకుని ఉన్నారో, ఆ పాపము ఆ లోకానికి పాపివ్వలేదో అంత మంచి మనసు కలిగినటువంటి మీ ఎడల దేవుడు కూడా దయచూపుతాడమ్మా అని సలహా ఇచ్చిన ఆమె ఇప్పుడు అభినందిస్తుంది వాళ్ళిద్దరిని. సరే, అడ్వైస్ చెప్పాను, ఆ తర్వాత ఎప్రిసియేషన్ చెప్పాను. 3వ మాట చెప్తాను వినండి ప్రియులారా. ఆమెలో ఒక బలమైన కోరిక ఉంది, ఒక యాస్పిరేషన్ ఉంది. ఏమిటి ఆమెకున్న బలమైన కోరిక అంటే వినండి ప్రియులారా, మీకు విశ్రాంతి కలగాలి, మీరు నెమ్మదిని ఉండాలి. మీరు రూతు గ్రంథంలో నెమ్మది అనే మాట దాని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ మీకు పెళ్ళి అవ్వాలని అర్థం. వివాహమే నెమ్మది, కుటుంబ జీవితమే నెమ్మది అని అర్థం రూతు గ్రంథాన్ని బట్టి ఆలోచిస్తే. కనుక వినండి, ముసలిది కానీ వారికి వివాహం జరగాలి అని ఆమె కోరుకోవడంలో ఆమెకున్న బలమైన ఆశ ఎంతో అద్భుతం అనిపిస్తుంది. సరే, గతమేదో జరిగింది, ఎప్పటికైనా వీరికి మేలు కలిగితే మంచిది, ఎప్పుడైనా వీరు నెమ్మది కలిగిన స్థితికి వస్తే మంచిదని ప్రియులారా వినండి. ఆమె చెడ్డదైనా గాని ఒక మంచి కోరిక లోపల కలిగి ఉంది. ఆమె ఓ మంచి కోరిక ఆమె కలిగి ఉంది. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, కనుక మీరు తప్పుడు నడిపించే ఆమె పూర్తిగా చెడ్డదని చెప్పను గాని ఆమె విశ్వాసే కదా. ఆమె పూర్తిగా చెడ్డదెట్లవుతుంది? ఆమె శరీర సంబంధమైన కారణం చేత శరీర రీతిగానే ఆమె సలహా ఇచ్చింది, ఆత్మ సంబంధంగా ఆమె మంచి అభినందన మాటలు చెప్పింది, మళ్ళీ శరీర సంబంధిగానే ఆమె కోరికను వ్యక్తపరిచింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయితే ఈ ప్రకటనలన్నీ కూడా ఈ వింటున్నటువంటి ఇద్దరికీ కూడా అది చాలా కలవరం పెట్టేటువంటి ప్రకటనలే. అంటి పెట్టుకుని ఉంటే వెళ్ళిపోమంటుంది. యెహోవా దేవుడుగా ఉన్నాడు మాకని అనుకుంటే మళ్ళీ కెమిషు దేవుడి దగ్గరే వెళ్ళమంటుంది. ఇశ్రాయేలీయులతో మేము సహపౌరులు అవుతామని అనుకుంటే మోయాబీలతో పౌరులు అయిపోండి అంటుంది. అత్తింటిలోనే కుటుంబ సభ్యులు ఉంటామంటే అమ్మగారింటికి వెళ్ళిపోమంటుంది. ఇవన్నీ కూడా ఇవేనండి వార్తా రూతులకు అది కలవరం పెట్టించే ప్రకటనలే. సరే, ఇప్పుడు నయోమి నుంచి ఏమి నేర్చుకోవచ్చానంటే సరైన తీర్మానమే చేసింది, కానీ సరికాని నడిపింపునిస్తుంది. విశ్వాసులంగా మనం నయోమి దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుని కొరకు సరైన తీర్మానాలు చేద్దాం, లేద్దాం, తిరిగి వద్దాం, ఆ మొదటి స్థితిని అనుభవిద్దాం. సరికాని తీర్మానాలు చేసి సరికాని నడిపింపునిచ్చిన నయోమి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నేను శరీర సంబంధినైతే నేను సలహాలు ఇచ్చి ఎవరిని నిన్ను పాడు చేయకూడదు.
అలాగని దేవుని కొరకు మంచి అనుభవాలు కలిగినటువంటి వారిని నేను ఆ శరీర సంబంధం అయిపోయినా గాని వారు దేవుల్లో బాగుండడాన్ని చూసి నేను అభినందించాలే గాని వాళ్ళని ఎప్పుడూ నేను తోలనాడకూడదు. అలాగని వారికి మేలు కలగాలని మనం మంచి ఆశ కలిగి ఉండడం అది మంచి అనుభవం. ప్రియులారా, ఈ సత్యాలు మీ మనసులో ఉంచండి. చివరించబోతున్నాను. చివరి మాట ఏంటో తెలుసా? కఠినమైన పరీక్ష. ఏమిటి కఠినమైన పరీక్ష అని అంటే, వినండి, ఆమె ప్రకటన చేసింది. ఆ ప్రకటన మాటల్లోనే ఓర్పాకును అలాగనే రూతుకును ఒక కఠినమైన పరీక్షలో పెట్టేసింది. ఏమిట కఠినమైన పరీక్ష? చదువుతున్నాను చూడండి ప్రియులారా. రూతు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను ఈ మంచి మాట. 11వ వచనం చూడండి. నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారుడు నా గర్భములో ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మి కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కనినా గాని వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టి ఉంటారా? మీరు వెళ్ళిపోండి అని చెప్పడంలో వినండి ప్రియులారా, వాళ్ళ పరీక్షలో పెడుతున్నటువంటి నయోమి వాళ్ళ ముందు 2 విషయాలు చెబుతుంది. మీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు నాతో వస్తే అని చెప్పిందంట. మీ ఫ్యామిలీ ఉండదు. ఎందుకనంటే ద్వితోపదేశ కాండం ప్రకారం మీరు లిబరేట్ మ్యారేజ్ ఒకవేళ మీరు ఇష్టపడితే ఇవ్వండి, నా పిల్లల వలన మీ ఇద్దరికి పిల్లలు పుట్టలేదు గనక మళ్ళీ నా కడుపులో మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళతో మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళతో మీరు పిల్లలకనే అవకాశం ఒకవేళ వస్తే అది లిబరేట్ మ్యారేజ్ అవుతుంది. కానీ నేను పిల్లలకని ఇవ్వలేని ముసలిదానను, భర్త కూడా చనిపోయాడు కనుక మీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు నాతో వస్తే. రెండో సంగతి ఏంటంటే, ఒకవేళ నేను నమ్మికుందని చెప్పి నేను సంసారం చేసినా గాని ఒక పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగే వరకు మీరు కనిపెడితే ఈలోగా మీరే గతించిపోవచ్చు కనుక నా పిల్లలు పెద్ద అయ్యే వరకు మీరు ఉండలేరని చెప్పే ఆ మాటల్లో మీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్తుంది. మీకు ఫ్యామిలీ ఉండదు, మీకు ఫ్యూచర్ ఉండదు. నాతో వస్తామని అనుకుంటున్నారా? నన్ను వెంబడించాలనుకుంటున్నారా? మీకు ఫ్యామిలీ ఉండదు, మీకు ఫ్యూచర్ ఉండదు, మీకు కుటుంబ జీవితము రాదు, మీకు ఒక మంచి భవిష్యత్తు కూడా నేను ఇవ్వలేను అని చెప్పి వారి ముందు ఆ పరీక్షను, ఆ కఠినమైన పరీక్షను పెట్టింది. సరే, అందులో ఓర్పా ఫెయిల్ అయ్యిందని మనకు తెలుసు. కానీ రూతు నా కుటుంబ జీవితం లేకపోయినా పర్వాలేదు, నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకుంటూ వెంబడించింది. ఆమెకి 2 లేకుండా తప్పలేదు. ఆమెకు మళ్ళీ కుటుంబ జీవితం వచ్చింది, ఆమెకు మళ్ళీ దేవునిలో దేవుని ప్రజల మధ్య భవిష్యత్తు వచ్చింది. సరే, ఆ సంగతులు మళ్ళీ రేపు మనం కొంచెం ధ్యానం చేద్దాం. గాని ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని పిల్లలంగా లేక క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులంగా ఆయన వెంబడించే ప్రక్రియలో అప్పుడప్పుడు దేవుడు కఠినమైన పరీక్షల దగ్గర తీసుకుని వస్తాడు. ఆ కఠినమైన పరీక్షల్లో నీకు ఒకవైపు సుఖం కనబడుతుంది, మరోవైపు కష్టం కనబడుతుంది, ఒకవైపు త్యాగం కనబడుతుంది, ఒకవైపు ఏమో భయంకరమైనటువంటి స్వార్థం కనబడుతుంది, మరోవైపు ఏమో భయంకరమైనటువంటి ప్రియులార ఇవ్వండి కంఫర్ట్స్ కనబడుతుంటాయి, మరోవైపు రిస్కులు కనబడుతుంటాయి. ఆ జంక్షన్ లోనికి దేవుడు తెచ్చి పెట్టినప్పుడు క్రీస్తును వెంబడించడానికి సరిగా తీర్మానం చేయాలి. నేను ప్రభువుని వెంబడిస్తే ఇవి కోల్పోతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు ఏమి కోల్పోతాను అనుకున్నావో, కోల్పోతావని నీకు అర్థమైందో అవన్నీ దేవుడు మరలా ఇస్తాడు. కానీ కోల్పోతాను అని చెప్పి భయముతో నువ్వు క్రీస్తుని వెంబడించడం మానేసేవనుకో, క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండలేవు, అది నువ్వు సంపాదించుకోవలసినవి కూడా సంపాదించుకోలేవు. ఈ రోజు క్రీస్తుని వెంబడించేటువంటి వారిలో మళ్ళీ 3 రకాల మనుషులు ఉంటారు. చూపిస్తాను మీకు వాళ్ళని. మీరు లూకా సువార్త మీరు 9వ అధ్యాయం దగ్గర గాని వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తామని ఆయన అడిగినటువంటి వాళ్ళకు 3 చూపిస్తాను చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం ముగింపుకు వస్తున్నాను. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పాను. అందుకు యేసన్నారు, నక్కలకు బొరియలను ఆకాశ పశువులకు నివాసాలు ఉన్నాయి గాని మనుష్య కుమారుడు తలవార్చడానికి స్థలము లేదని అతనితో చెప్పాను. వీడు ఎలాంటి వాడనంటే టూ ఫాస్ట్ టు ఫాలో క్రైస్ట్. చాలా స్పీడ్ ఉంది వీడి దగ్గర. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తానన్నాడు. వాడు మనస్తత్వం ఎరిగినటువంటి ప్రభు యేసుతో పాటు వెళ్ళిపోతే వీళ్ళని గూడు గడుస్తుంది, కూడు గడుస్తుంది అనుకున్నాడేమో.
బాబు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా గూళ్ళు ఉన్నాయి, కానీ నాకేమీ లేదు, నా వెనకాల వస్తున్నావని చెప్పాడు. ఎంత స్పీడ్ గా వాడు వస్తానని చెప్పాడో యేసయ్య ఈ మాట ఎంత స్పీడ్ గా వెళ్ళిపోయి ఉంటాడు. ఈ రోజు అలాగే కొంతమంది భలే స్పీడ్ గా తీర్మానాలు చేస్తారు. పాపాలు ఒప్పుకోవడంలో ఎవరిని తీర్మానాలు చెప్పడంలో భలే స్పీడ్ ఉంటది. ఇక్కడ ఎంత స్పీడ్ ఉందనంటే ఎక్కడో దగ్గర స్పీడ్ బ్రేకర్ గుద్దుకొని కింద పడతారు. స్పీడ్ గా వెళ్ళిన వారు మళ్ళీ స్పీడ్ గా వెనకపోతారు. కానీ స్పీడ్ మంచిది కాదు, కొంచెం నిదానించు. పరీక్షది. క్రీస్తుని వెంబడించడం అని అంటే ఒక పరీక్షలో గెలవటమే. నిదానించు. సరే, వీడి సంగతి ఎత్తి పెట్టండి. రెండో రకం మనిషి గురించి చెప్తాను చూడండి. అదే 9వ అధ్యాయంలో 59 మొదట ఆయన్ను యేసుప్రభు వెంబడించమని అడగల, వాడే అడిగాడు. ఇప్పుడు చూడండి, రెండో వాడు 59వ వచనంలో, ఆయన మరియొకనతో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. వీడెవడో తెలుసా? టూ స్లో టు ఫాలో క్రైస్ట్. వీడు భలే స్లోగా ఉన్నాడు. వీడంటాడు, మా నాన్నని పాతిపెట్టి వస్తానన్నాడు. మీ నాన్న ఇప్పుడే చచ్చాడా? ఎప్పుడో చస్తాడట వాళ్ళ నాన్న. అంతవరకు ఇంటి దగ్గరే ఉండి ప్రియులారా, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత అతను పాతి పెట్టేసి అప్పుడు యేసుప్రభుని వెంబడించడానికి వస్తాడట. వీడు భలే స్లో మనిషి అన్నమాట. ఈ రోజు మన దగ్గర కూడా చాలా మంది అలాంటి వాళ్ళే ఉంటారు. ముందు నా పని జరగనివ్వండి అని, తరువాత ఇది యేసయ్య పనికి వస్తామని. దేవుని పని యొక్క అవసరత, దేవుని పని యొక్క కొరతలు ఇవి మనకి తెలుసు. ఇది కోతక సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయదుమని పాడుతున్నావు. మరి ప్రార్థన చేద్దామని, మరి ఎవడొస్తాడు? మరి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు రారాదు. నువ్వు మాత్రం ఆయన పనికి రావు. నువ్వేమో మంచి ఉద్యోగాలు చేసుకుని బాగా డబ్బులు గడించేసుకుని నువ్వు చాలా సుఖంగా ఉండి భార్య పిల్ల పిచ్చుకలతో కలకాలం కంఫర్ట్ గా ఉండాలని నీకుంది. కానీ ప్రార్థన చేస్తాడట. ఇది కోతక సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేస్తే కోతక పని వాళ్ళని ఆయన పంపుకుంటాడని. ఎవడ పంపించాలి? నువ్వు రావడానికి మనసు లేనప్పుడు ఎవరినో పంపించమని ప్రార్థన చేసే మనసేంటండి? అది అర్థం కాదు. ఇది మీరు కొంచెం నిదానించి ఆలోచించండి. మొదటి వాడు చాలా త్వరపడేవాడు, రెండో వాడు చాలా నిదానించేవాడు. మూడో వాడి సంగతి చెప్తాను చూడండి. యేసయ్య అన్నారు రెండో వాడికి జవాబుగా, మృతులు పాతి పెట్టుకొని వయ్యా, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించని వాళ్ళతో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, ఈ మూడో వాడు, ప్రభువా, నీవు నీ వెంట వచ్చేదన గాని నా ఇంటున్న వారి దగ్గర సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగాను. వీడు ఎలాంటి వాడో తెలుసా? టూ స్మూత్ టు ఫాలో క్రైస్ట్. వీడు భలే స్మూత్ అన్నమాట. ఇంటి వాళ్ళ పెర్మిషన్ లేకుండా ఏం చేయలేడు. బ్యాంక్ లో డబ్బులు వేసుకోకపోతే బయటకి సేవకు రాలేడు. సేవకు వచ్చిన తర్వాత బ్యాంక్ లో వచ్చే డబ్బులు కొంచెం తీసుకొని సేవలో బతకొచ్చు అనుకునేటువంటి వాడు అనమాట. ఇతనికేమో సెక్యూరిటీస్ ఉండాలి సేవ చేయాలంటే. వెనక దన్ను చూసుకుంటే సేవకు వస్తాడు, ఏ దన్ను లేకపోతే సేవకు రాడు. ఈ రోజున కొంతమంది వైఖరి ఎట్లా ఉంటుందో తెలుసా? దేవా, నీ చిత్తం చెయ్యాలి అనే మనసు కాకుండా వినండి, అన్ని సుఖాలు చూసుకుని ఇప్పుడు అంటున్నాడు, మా ఇంటి వాళ్ళ పెర్మిషన్ తీసుకుని వస్తాను. నా దగ్గర కూడా అలా మాట్లాడే వాళ్ళు వస్తుంటారని అంటాను. నువ్వు రక్షించబడ్డానికి మీ అమ్మ నాన్న పెర్మిషన్ తీసుకోలేదుగా. మరి సేవకు వచ్చావు, ఇప్పుడు పెర్మిషన్ అవసరమైందని అంటున్నావు. పెర్మిషన్ తీసుకోవద్దని చెప్పడం లేదు, కానీ దేవుని చిత్తము నీకు అర్థమైందో లేదో అది నువ్వు ఆలోచించవా? మరి కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, పరీక్షా సమయాలు ఆ రోజున రూతుకు వార్పాకు వచ్చినట్లుగానే మనకి వచ్చాయి. నన్ను వెంబడించండి అని ప్రభు పిలుస్తూనే ఉన్నాడు. ఆ రోజున నయోమిని వెంబడిద్దామని ఇద్దరం ఆమెచ్చిన కలవర పెట్టే ప్రకటనల వలన వాళ్ళ పరీక్షలు పడ్డారు. ఇప్పుడు మేము వెంబడిస్తే మాకు ఫ్యామిలీ ఉండదు, మాకు ఫ్యూచర్ ఉండదు, అది అర్థమైపోయింది. అవి లేకపోయినా పర్వాలేదు, నీ జనమే నా జనం అనుకుంటా, నీ దేవుడే నా దేవుడు అనుకుంటా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడే పాతి పెట్టబడతారు అని దేవుని కొరకు, దేవుని ప్రజలకు చెందిన నయోమి కుటుంబం కొరకు తీర్మానం చేసుకున్న రూతు ఏమి నష్టపోయింది చెప్పండి ప్రియులారా? దేవుని కొరకు త్యాగాలు చేసే వాళ్ళు ఎప్పుడు ఏమి నష్టపోరు. దేవుని కొరకు త్యాగాలు చేయవలసి వస్తున్నప్పుడు వీళ్ళ స్వార్థంతో, భయంకరమైన పాడు బుద్ధితో ఏమి నష్టపోకుండా ఉందామనుకునే వాళ్ళు ఏదో ఒక రోజు అన్ని నష్టపోతారు. ఇది నిజం, ఇది మీరు నమ్మండి. దేవుని కొరకు నష్టపోయిన వాడివి కూర్చుకోగలుగుతావు. నేడు కూర్చుకునే వాడివి దేవుని కొరకు కాక నీ కొరకు అన్ని కూర్చుకునే వాడివి ఒకరోజు అన్ని పోగొట్టుకుంటావు. అందుకని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, వినండి. ఆ మాట ఏమిటి అంటే,
దేవుణ్ణి సరిగా ప్రేమిస్తే ప్రియులారా, ఆయన వెంబడించడంలో ఏది ఉందో, ఏది లేదో, ఏది వస్తుందో, ఏది రాదో, ఇవేమి మన పరిగణలోనికి రావు. ఇవన్నీ నీ పరిగణలోనికి వచ్చాయంటే నువ్వు సరిగా ప్రభుని వెంబడించడం లేదు అని నీకే తెలిసిపోతుంది కదా. అందుకే ఒక దైవజనుడు అన్న మాట నా భలే నచ్చింది. అగస్టీన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సెయింట్ అగస్టీన్ అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావు అని అంటే అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తేనే క్రీస్తును ప్రేమించినట్టు. అన్నిటికంటే, అందరికంటే అధికముగా క్రీస్తును ప్రేమిస్తేనే నువ్వు క్రీస్తును ప్రేమించినట్టు. ఈ రోజున నీ హృదయంలో అన్నిటికంటే, అందరికంటే క్రీస్తే నీకు ప్రియమైన వాడా, సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్న ఆ క్రీస్తు నీకు ప్రియమైన వాడైనా, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. కఠినమైన పరీక్షలో కూర్చో, సరైన ఫలితాలు నీ దగ్గర నుంచి బయటకు రాని. కలవర పెట్టే ప్రకటనలు నువ్వు వల్లించద్దు, ఇతరుని కృంగదీయొద్దు. కృప చూపే ఆ దైవ దర్శనాన్ని అర్థం చేసుకుని ప్రియులారా, ప్రభు దగ్గర మరి ఎక్కువగా సాగిలపడదాం. ఈ రోజుల్లో దేవుడు మరలా దర్శించాలి మన ప్రాంతాలని, మన దేశాన్ని అని ప్రభు వైపు చూద్దాం. ఆయన దర్శించేవాడే. కానీ మనం కలవర పెట్టే ప్రకటనలు చేసి, మనం కలవరపడి మరికొంతమంది కలవర పెట్టి ఎవరి హృదయాన్ని కృంగదీయొద్దు. మన కఠినమైన పరీక్షా సమయంలో ఉంటే దేవుని కొరకు ఏదన్నా మనం నష్టపోదాం, కానీ ఒకరోజు అన్ని మనం కూర్చుకుంటాం. నా కొరకు అన్ని కూర్చుకుందాం అనుకునేవాడు అన్ని ఒక రోజున పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుందని గమనించి ఈ వాక్య సత్యాల ద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. రేపటి కొరకు మనం సిద్ధపడదాం. మీ యొక్క పరిపాట్లలో మీరు ఒంటరిగా ఉన్న సమయాలలో దైవ సన్నద్ధి మీకు సమీపంగా ఉండునట్లుగా ఆ దేవుడే కృప చూపాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రియమైన మిత్రులారా, అనేక మంది మరణాలు పొందుతున్నారు. మరణాల యొక్క సంఖ్య పెరుగుతుంది. పాజిటివ్ కేసెస్ యొక్క సంఖ్య పెరుగుతుంది. రికవర్ అయ్యే వారి సంఖ్య ఏం పెద్ద కనబడడం లేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కువగా ప్రభు పాదాలు పెట్టుకొని మన పశ్చాత్తాపం, మన కన్నీరు, మన ప్రార్థన దేవునికి వినబడనిద్దాం. మన గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ఇతరుల కొరకు మరి ఎక్కువగా విలపించుదాం. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ప్రార్థన. నా ప్రేమ గల తండ్రి, నీకు కృతజ్ఞతలు. నీవు కృపతో నీ ప్రజలను దర్శించు దేవుడు. మేము చరిత్రలో, నీ బైబిల్లో కూడా మీరు దర్శించడం మేము చూస్తున్నాం. ప్రభా, మరోసారి ప్రపంచాన్ని మీరు దర్శించండి నాయన. ఈ ప్రజలు నీ పోలికలో, నీ స్వరూపంలో చేయబడిన మనుషులు మరణం పొంది కొంతమంది గతించిపోతే, అనారోగ్యము చేత నాయన హాస్పిటలైజ్ అయి బాధపడుతున్న వారు చాలా మంది ఉంటే, సొంత వారిని కోల్పోయి గుండెలు పగలగొట్టుకొని ఏడుస్తున్న వారు అనేక మంది ఉంటూ ఉండగా, ప్రభా నువ్వు జాలిగల దేవుడు కదా, నువ్వు కరుణా సంపన్నుడు కదా. దేవా, కనికరించు నాయన, దర్శించు. నేను గాని, మేము గాని కలవర పెట్టే ప్రకటనలు ఎవరి ముందు వల్లించకుండా, మేము శరీర సంబంధం కాకుండా ఎదుటి వారిని అభినందించడం, ఎదుటి వారి యొక్క మేలును ఆశించడం మాకు నేర్పించు నాయన. కఠినమైన పరీక్షా సమయాలు వచ్చినప్పుడు నీ కొరకు మంచి తీర్మానాలు చేయగలిగినట్లుగా మీ కృప నాకును మాకును ప్రసాదించమని, మేలుతో నింపమని, మా అక్కరలో తీర్చమని. నాయన, పేదలున్నారు నాయన, పరిపాట్లు లేని వారు ఉన్నారు. వాళ్ళ డైలీ నీడ్స్ మీట్ కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. కనికరించు నాయన. ఈ కర్ఫ్యూ రోజుల్లో మేమేమి చేయాలో దిక్కు తోచడం లేదు. ఒకే ఒక పని, నీతో గడపడమే మాకిచ్చావు. అలా గడిపి నీలో ఉన్నతమైన స్థితికి చేరి అనేకుల దీవెన కొరకు ప్రార్థించి విలపించు వారుగా మమ్మల్ని చేయమని ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.